హలో నమస్తే అండి. ఈరోజు నేను మీకు చూపించబోయేది బీరకాయ బరబాటీ కర్రీ అండి. దీనికి కావాల్సిన సామాన్లు బరబాటీలు, బీరకాయ, ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం మరియు వెల్లుల్లి, జీలకర్ర కూడానండి, టమాటాలు కూడా. నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 గరిటెల ఆయిల్ వేస్తున్నానండి నేను. అందులో జీలకర్ర, వెల్లుల్లి వేస్తున్నానండి. జీలకర్ర, వెల్లుల్లి వేయడానికి కారణం ఏమిటంటే మన పెద్దలు మనకి పథ్యం భోజనం కింద కూడా వెల్లుల్లి, జీలకర్ర ఎక్కువ పెట్టేవారు. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అందువల్ల జీలకర్ర, వెల్లుల్లి నేను ఖచ్చితంగా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా వేసుకొని మంచి టేస్ట్తో పాటు మంచిది కూడానండి హెల్త్కి. ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు 1 బై 1 అల్లం, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి, వేసాను. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, బరబాటి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేగుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేయాలండి. ఒక్కొక్కటిగా వేస్తున్నాను. అది కొద్దిగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయలు ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా, లేదంటే మొక్క మెదిగి మెత్తబడేంత వరకు, రెండిట్లో ఏది ముందైతే అది. అంటే బ్రౌన్ కలర్గా వచ్చినా ఓకే, లేదంటే మొక్క మెదిగి బాగా వేగినా ఒకటేనండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసి వేస్తానండి. నేను ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకోలేదు. నేను ఒక్కదాన్ని వీడియో చేసుకోవటం ఉండడం వల్ల టమాటాలు కట్ చేసి పెట్టుకోలేకపోయాను. ముందుగా టమాటాలు వేస్తే కనుక ఉల్లిపాయను వేగనివ్వదండి. అందువల్ల నేను ముందుగా టమాటాలు వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. టమాటా కట్ చేసి వేసాను. దాని తర్వాత బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు కూడా కొంచెం మొత్తం వేసేస్తున్నానండి. ఇది కొంచెం బాగా ఎగుతున్నప్పుడే మనం బరబాటీలు దీని మీద వేసేసుకున్నా పర్వాలేదండి. దీని తర్వాత మనకు బరబాటీ కూడానండి బాగా కలిగ పెట్టండి. అడుగు పట్టకుండా, ఏ ఒకటి కూడా చిన్నది కూడా మాడు పట్టకుండా నీట్గా ఓపికగా చేస్తే కనుక చాలా అమృతం లాంటి భోజనం ప్రతి స్త్రీమూర్తి చేతిలోనూ అమృతం ఉంటుందండి. ప్రతి స్త్రీమూర్తి చేతిలోనూ అమృతం ఉంటుంది. ఓపికగా ప్రేమగా చేయగలిగిన ప్రతి స్త్రీ అమృతమూర్తేనండి. ఇప్పుడు బరబాటీలు వేస్తున్నాను చూడండి. బరబాటీలు వేస్తున్నాను. మన ఫ్యామిలీ తాలూకు ఆరోగ్యం అంతా మన చేతిలోనే కదండి ఉంటుంది. మనం ఓపికగా జాగ్రత్తగా చేసిన ప్రతి వస్తువు కూడా అమృతంతో సమానం అండి. బరబాటీలు కూడా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలన్నమాట. ఇప్పుడు బాగా కలిపి ఈ రెండు కలిపి బాగా నూనెలోనూ వేగాలండి. నేను ప్రతి దాంట్లోనూ ఆయిల్ ఎక్కువ పోస్తున్నాను అని అనుకోవచ్చు మీరు. మరి కొద్దిగా మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, నేను వండే క్వాంటిటీ కూడా ఎక్కువ కదా, దానికి ఆ మాత్రం ఈ కొన్ని రకాల కూరలకు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చూడండి, కొంచెం బాగా ఏగే వరకు, అదే ముక్క మెదిగే వరకు, అంటే ఆయిల్లో ముక్క మగ్గే వరకు 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూడండి. బీరకాయలోది బరబాటీలోది వాటర్ ఎలా బయటకు వస్తుందో చూడండి. బీరకాయ బరబాటీలోది వాటర్ బయటకు వస్తుంది చూడండి. అంటే మగ్గడం స్టార్ట్ అయిందన్నట్టు అండి. నాకైతే ఈరోజు టమాటాలు తక్కువగా ఉన్నాయి. టమాటాలు తక్కువ వేసుకున్నాను. మీరైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుంటే కనుక ఉల్లిపాయలు, టమాటాలు ఎంత ఎక్కువ వేస్తే ఈ కూరకి అంత టేస్ట్ వస్తుందండి. మా అత్తగారు ఎక్కువ వంట చేసేవారండి ఈ కర్రీ అయితే. ఇది నేనైతే మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నానండి. ఆవిడ చాలా బాగా వంట చేసి పెట్టేవారు. చూడండి అందులోంచి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఆయిల్ వాటర్ రెండు కలిసి ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ఆ వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు, వాటర్ కొంచెం దగ్గరికి అయిపోతుందంటే ముక్క మెదుగుతుందండి. ఏ కూర అయినా కూడా అలా మెదగాలండి, అంటే మగ్గాలి. ఆయిల్లో కాస్త బాగా మగ్గితే కనుక నేను ఇంకొక 5 నిమిషాలు ఉంచుతున్నానండి. ఇంకా అంటే అందులో వాటర్ పూర్తి పోయే వరకు నేను ఉంచుతున్నాను అనమాట. చూడండి, మూత తీసి చూశాను. ఇప్పటికైతే సరిపోద్ది. ఇంకా ఇప్పుడు నేను కారం వేసుకుంటానండి. దీంట్లోకి కారం వేసుకుంటాను.
కారం నాకైతే ఏ కూరకైనా సరే ఏదైనా సరే మనం చూడడానికి అందమైన రంగు వచ్చే వరకు కారం వేయాలండి. ఘాటు ఎక్కువ అవుతుంది కదా అంటే మన ఇంట్లో పట్టించుకున్న కారం ఎప్పుడు అంత ఘాటు ఉండదండి. మనం వేసిన పచ్చిమిరపకాయలే ఘాటు ఉంటాయి. అప్పుడు మనం ఎక్కువ కారం తినము అని అనుకున్నప్పుడు అయితే కనుక మనం పచ్చిమిర్చే తగ్గించుకోవాలండి. ఈ కారం అనేది ఘాటు ఉండదండి, కలర్ వస్తుంది. మాది ఆంధ్ర, వైజాగ్లో అనకాపల్లి కదా. మేము కారంలో అంటే ఎండుమిర్చిలో జీలకర్ర, వెల్లుల్లి తక్కువ వేస్తాం, కానీ ధనియాలు అవన్నీ వేస్తామండి. మసాలా దినుసులు అవన్నీ వేసి మరపట్టించుకుంటాం. మా కారం ఇన్ని వస్తువులు దినుసులు పడిన మీదట కారం ఉండదండి, ఘాటు ఉండదు. హెల్త్ కూడా మంచిది. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి ఆడించుకుంటామండి. నాకు తెలిసిన మట్టుకు ఇంకొంచెం వేస్తున్నాను చూడండి కారం. నాకు తెలిసిన మట్టుకు తుని దాటిన దగ్గర నుంచి కూడా మా కారం ఉండదు అంటదనండి. అంటే మేము ఆడించినట్లుగా ఆడించినట్ట కారం. ఇది కూడా బాగా వేయించండి. ఎప్పుడైనా కూరలో కారం వేసామంటే ఆ కారం ఈ కూరకి 5 నిమిషాలైనా, కనీసం 5 నిమిషాలైనా కూర వేసిన నూనెలోనూ వేగాలండి. ఆ కూరతో పాటుగా అది కూడా కారం వేగాలండి. లేదంటే కనుక వాసన వస్తుందండి. ఏంటి మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్తున్నాను, మామూలుగా ఫ్రెండ్లీగా చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. నిజానికి నాకన్నా మీరే చాలా అద్భుతమైన వంటలు చేయగలరండి. ఇప్పుడు చూడండి, నేను గ్లాసుంప వాటర్ పోస్తున్నానండి. బీరకాయ కాబట్టి తక్కువ వాటరే పడుతుంది. అయినా కూడా బరబాటి బీరకాయ అమృతంలా తయారవ్వాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఆ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయి ఆయిల్ తేలితే ఆ కూర ఏదైనా చాలా బాగుంటుందండి. ఇది ఇంకొంచెం వాటర్ పడుతుంది, నేను వేసుకుంటానండి. ఎందుకంటే అందులో బరబాటీలు ఉన్నాయి కదా. బీరకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది, కానీ బరబాటీలు ఇంకా ఉడకవు కదా. అందుకని మరి కొంచెం వాటర్, అదే చెప్పాను కదండి, గ్లాసుంప వాటర్ వేద్దామని వేసానండి. ఇప్పుడు బాగా కలియబెట్టి మూత పెట్టి ఉంచుదామండి. మినిమం ఒక పావు గంట పడుతుందండి కరెక్ట్గా ఉడికేటప్పటికి. నేను మూత పెట్టి పక్కన పెడుతున్నానండి. మూత పెట్టేసి ఉంచేస్తున్నాను. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో. మీరు ఏ కూరలోనైనా సరే లేవడు కరివేపాకండి, లేత ఆకులు ఉంటాయి చూడండి, చిన్న ఆకులు, చిగురాకుల్లా ఉంటాయి కదా, ఆ ఆకులు వేసుకుంటే ఏ కూర అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మీరు ఈ కూరను మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారు కదా. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాది చిన్న ఛానల్ కదండి, ఇప్పుడిప్పుడు పెట్టుకున్నాను నేను. ప్లీజ్ మీరు అడిగితే ఏ రకమైన వంట అయితే నేను ఆ రకమైన వంట తయారు చేసి చూపిస్తానండి. మాది క్యాటరింగ్ కదా, ఆ క్యాటరింగ్లో క్వాలిటీగా ఇస్తానండి. చూడండి, ఆ ఎగురు కొంచెం లిక్విడ్గా ఉంది కదండి, ఇంకొంచెం దగ్గర అయ్యే వరకు పొయ్యి ఉంచి కట్టేస్తానండి. కట్టేస్తే కనుక ఆయిల్ తేలుతుంది. చూడండి, దగ్గర పడుతుందన్నమాట. నేను పెద్ద మంట పెట్టాను కదా, ఇంకా ముక్క ఉడికిపోయింది కాబట్టి పెద్ద మంట పెట్టాను. ఆయిల్ తేలిపోయింది కూడాను. ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి. చూడండి, కూర ఇలా గిన్నెలో తీసుకుంటే ఇలా ఉంది. ఇంకా చూడండి, అన్నంలో కలుపుకుంటే ఉంటుందండి, చాలా అమృతం అండి. నచ్చిందా? షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.